నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఈ వ్యూ చాలా బాగుంది కదా! ఎక్కడ అనుకుంటున్నారా? వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కమెంట్‌లో చెప్తాను. చాలా బాగుంది కదా గ్రీనరీగా. ఇంత ఎండలో కూడా ఎంతమంది జనం ఉన్నారో చూసారా? సో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ కాబట్టి ఇంతమంది జనం ఉన్నారు. అదిగో అక్కడ చూడండి, అవి రెల్లుగడ్డి వేసి ఉంచారు కాబట్టి అక్కడ ఒక 5 మినిట్స్ నించున్నా ఎంత చల్లగా ఉందో. చాలా బాగుంది. బాగున్నాయి కదా చెట్లు చూడండి, వెదర్ చాలా బాగున్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే తులసి మొక్కలు పెట్టుకోవడానికి ఇక్కడ కోటలు కూడా ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇక్కడైతే చాలా బాగుంది. ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు, అందులో చేపలు కూడా ఉన్నాయి. చాలా బాగుంది కదా ప్లేసు. ఇలాంటి ఎండల్లో ఇలాంటి ప్లేస్కి వెళ్తే ఎంత బాగుంటుందో. ఈ చెట్టు చూడండి, భలే మోడల్గా కట్ చేశారు, చాలా అందంగా ఉంది కదా. అవిగోండి అక్కడైతే ఎంత చల్లగా ఉంటుందో. ఇప్పుడు లోపలికి వెళ్ళి అక్కడ చూద్దాము వీడియో. మన పురాతనమైన వస్తువులు ఇక్కడ చాలా ఉన్నవి. రాగి బిందెలు, రాగి చెంబులు, ప్లేట్స్ చాలా ఉన్నాయి. దగ్గరగా చూపిస్తున్నాను, నాతో పాటు మీరు కూడా చూడండి. అవిగోండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ. చూడండి కమ్మరి పని చేసే విధానం చూడండి. బొమ్మలు ఎంత బాగా సెట్ చేశారు, చాలా బాగున్నాయి కదా. ఎలా అయినా అప్పటి రోజులే చాలా బాగుంటాయి. ఇవి చూడండి ఎడ్ల బండికి కడతారు. అవి కుండలు కూడా చాలా బాగా పెట్టారు కదా, చాలా బాగుంది కదా. ఇక్కడైతే చాలా చల్లగా ఉంది. ఇంత ఎండలో ఇక్కడికి వచ్చి అలా నించున్నాము. అబ్బా ఎంత హాయిగా ఉందో. ఇక్కడ చూడండి పొలం పని చేసుకుంటున్న బొమ్మల్లా భలే చేశారు. వెనకటి మన పెద్దలు ఎలాంటి పనులు చేసేవాళ్ళో ఇక్కడ చాలా చక్కగా చూపించారు. ఎంత బాగా చేశారో చూడండి. ఇదిగోండి ఇత్తడి పాత్రలు తయారు చేసే విధానం అంట. ఎంత బాగా చక్కగా చిత్రీకరించారు కదా బొమ్మల్ని. చాలా బాగుంది కదా. ఇక్కడ గోడలపైన బొమ్మలు కూడా బాగా వేశారు. కొండపల్లి బొమ్మలు అంట, చాలా బాగా చేశారు. ఇక్కడ చూడండి ఒక అమ్మ తులసి కోటకి పూజ చేస్తున్నట్లు ఎంత బాగా చేశారు కదా, చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి వడ్రంగి పని చేసే వాళ్ళంట. చూడండి చాలా బాగుంది కదా. ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి, అరటి చెట్లు, తులసి చెట్లు చాలా బాగున్నాయి. చూడండి ఇక్కడ చూడండి మీద ముగ్గులు కూడా వేశారండి, అవి కూడా చాలా బాగున్నాయి. చూడండి ఇంతకీ వ్యూ ఎక్కడ అనుకుంటున్నారా? శిల్పారామంలో మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ శిల్పారామం. ఇక్కడికి చాలా విదేశీయులు కూడా వచ్చి చూస్తూ ఉంటారు. చాలా చక్కగా ఉన్నాయి కదా పెయింటింగ్స్ కూడా, చాలా బాగుంటుంది. శిల్పారామం వెళ్ళాలనుకున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి ఇవన్నీ చూడండి. సేమ్ మన వెనకట్లో ఇల్లులు కూడా, మన పెద్దవాళ్ళ పూర్వీకుల ఇల్లులు కూడా ఇలాగే ఉంటాయి అప్పట్లో. బియ్యాన్ని అందులో పోసుకొని స్టోర్ చేసుకునేవాళ్ళు. చూసారు కదా. ఇక్కడ చూడండి కారం దంచుతున్నట్లు ఒక ఆవిడ రొక్కల బండ పట్టుకొని నిల్చొని ఉంది. వీడియో ఎడిటింగ్ చేస్తుంటే మధ్యలో మా పాప వచ్చి అపర్ణ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. శిల్పారామం అనేది హైదరాబాద్లో చాలా ఫేమస్ టూరు. ఎవరైనా హైదరాబాద్ వచ్చినట్లయితే తప్పకుండా శిల్పారామం చూడండి. చాలా సాంప్రదాయాలతో కూడిన కళావేదిక, తప్పకుండా చూడండి. ఇక్కడ చూసారా గ్రామంలో సంత అంట, ఎంత బాగుందో కదా. చూడండి ఎంత చక్కగా పెట్టారో, చాలా బాగుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఇక్కడ అన్ని రకాల కూరగాయలు కూడా పెట్టారు. సంత చాలా బాగుంది కదా. ఇక్కడ మళ్ళీ పక్కన వెళ్ళినట్లయితే ఇక్కడ అరటి చెట్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఆవులు ముగ్గు, భోగి రోజున భోగి కుండలు ముగ్గు వేసే విధానం చాలా బాగుంది. ఇక్కడ చూసారా గిరిజన జీవన శైలి అంట. లోపల కూడా ఇంకా ఇలాగే సాంప్రదాయంగా బొమ్మల్ని తయారు చేసి పెట్టినట్లున్నారు. నాతో పాటు మీరు కూడా చూడండి. చూసారు కదా ఎంత చక్కగా చేశారో, చాలా బాగుంది కదా. ఇక్కడ చూడండి 2 ఎద్దులు ఉన్నాయి. మనకి పల్లెటూరు వాతావరణంలో అనిపిస్తుంది కదా, చాలా బాగుంది కదా.
మన వెనకట్లో అయితే ఇట్లా ఎద్దుల్ని తీసుకెళ్ళి పొలం దున్నేవాళ్ళు. ఇప్పుడైతే ఎక్కడండి, అందరూ ట్రాక్టర్స్ వచ్చాయి కదా, ఈ ఎద్దులు చాలా తక్కువ యూస్ చేస్తున్నారు. చూశారు కదా, ఇంత ఎండలో కూడా చాలామంది ఉన్నారు శిల్పారామంలో. జనం చూడటానికి ఎక్కడెక్కడి నుండో వస్తారు. నేనైతే ఫారినర్స్ కూడా చూశాను, ఒక ఇద్దరే వచ్చారు మేము వెళ్ళినప్పుడైతే. వాళ్ళు కూడా ఇవన్నీ చాలా బాగా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఇలాంటి ఇల్లులు మన పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. ఇవి పల్లెటూరుల్లో కూడా చాలా తక్కువ చూస్తున్నాము. సో ఇక్కడ ఇలా చూడటం అనేది చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుంది, చాలా ప్రశాంతమైన ప్లేస్. మీరు గినుక హైదరాబాద్ ఎవరైనా వచ్చినట్లయితే శిల్పారామంలో చూడదగినవి చాలా ఉన్నాయి. తప్పకుండా అందరూ చూడండి. ఇక్కడ చూడండి, ఇలా చేయటం కూడా ఆ కార్టే చాలా బాగా చేశారు కదా. ఇక్కడ బయట చూడండి ఎంత బాగుందో, ఎంత చల్లగా కూడా ఉంది. ఇంత ఎండల్లో కూడా ఎంత చల్లగా ఉందో ఈ ప్లేస్లో. వాటికి జనం కూడా బాగా ఉన్నారు. మేమైతే మధ్యాహ్నం అయిందండి వెళ్ళేసరికి. మధ్యాహ్నం టైంలో కూడా ఎంతమంది ఉన్నారండి చూడండి. ఇక్కడ కుమ్మరి వాళ్ళు అంటారు కదా, కుండలు చేస్తారు. ఇదిగోండి ఇక్కడ కుమ్మరి ఇల్లు. ఎండాకాలంలో అందరూ కుండలు కొనుక్కొని చల్లటి వాటర్ తాగుతారు కదా, అవి కుండలు తయారు చేసే కుమ్మరి ఇల్లు. చాలా బాగుంది కదా. మేము ఫ్యామిలీ వెళ్ళాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఈ సమ్మర్లో హాలిడేస్ అప్పుడు ఫ్యామిలీతో వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసి రండి. వెళ్తారు కదా, ఎవరైతే ఈ శిల్పారామం వెళ్ళారో రీసెంట్గా కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శిల్పారామంలో నా జర్నీ ఒకరోజు ఇలాగా. ఇక్కడ నుంచి ఇంకా చెట్లు ఉంటాయి, వాటర్ ఉన్నాయి, అక్కడైతే బాతులు కూడా ఉన్నాయి. ముందుకెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, చాలా చల్లగా ఉంది. ఇంత ఎండల్లో ఎంత చల్లగా ఉందంటే చాలా బాగుంది. నాతో పాటు మీరు కూడా చూడండి. ఇక్కడ వాటర్లో చేపలు ఉన్నాయి చూడండి, ఎన్ని చేపలు ఉన్నాయో. మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. కనిపిస్తున్నాయా? మీరు కూడా చూసారు కదా. చూడండి వ్యూ ఎంత బాగుందో కదా, బ్యూటిఫుల్ వ్యూ. చాలా ఎన్ని చేపలు ఉన్నాయనండి, చాలా చేపలు ఉన్నాయి. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఇంకా చాలా బాగుంది. అక్కడ ఇంకా వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళడం వల్ల అక్కడ వాటర్ ఫాల్స్ ఆఫ్ చేసి ఉంచారు. ఈవినింగ్ మార్నింగ్ ఆన్ చేస్తారేమో. ఇప్పుడైతే వాటర్ ఫాల్స్కి వాటర్ అయితే రావట్లేదు. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ కృష్ణుడి బొమ్మ కూడా ఉంది, అక్కడ కూడా చాలా బాగుంటుంది వ్యూ. కృష్ణుడి బొమ్మ మధ్యలో పైనుంచి వాటర్ వస్తాయి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి నేను ఎద్దులు చూసి ఎన్నాళ్ళు అవుతున్నానండి ఇక్కడ చూశాను. ఇప్పుడైతే కొత్తగా ఎద్దుల బండి మీద పిల్లల్ని కొంచెం పెద్దవాళ్ళని ఎక్కించుకొని కూడా తిప్పుతున్నారు. చాలా బాగుంది. వాళ్ళ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. చాలా గ్రీనరీగా ఉంది కదా, బ్యూటిఫుల్ వ్యూ. ఇక్కడ ఫోటోలు తీసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇక్కడ చూసేసరికి 2 బాతులు కూర్చొని ఉన్నాయి, చాలా బాగుంది చూడండి. బాతులు చాలా బాగున్నాయి కదా. బాతులు యాక్చువల్లీ వాటర్లోనే ఉంటాయి ఎక్కువగా. ఇవి మేము వెళ్ళే టైంకి అక్కడ వచ్చి అలా కూర్చొని చూస్తూ ఉన్నాయి. 2 చాలా బాగున్నాయి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. చూసారు కదా,
చాలా బాగుంది కదా వ్యూ. ముందుకెళ్ళిన తర్వాత కృష్ణుడి బొమ్మలు ఉంటాయి. ఒక బొమ్మగా కృష్ణుడు చూశారు కదా. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇంకోండి మళ్ళీ ఎద్దులు వస్తున్నాయి. అటు ఇటు డ్రాప్ చేస్తూ ఉన్నారు నడవలేని వాళ్ళని, చిన్నపిల్లల్ని. అంతకు ముందు అయితే ఇలా ఉందో లేదో తెలీదు. ఈ మధ్య అయితే ఇలా డ్రాప్ చేస్తున్నారని చెప్పి. ఇంకా ముందుకెళ్తే అక్కడ కృష్ణుడి బొమ్మ ఉంటుంది. పైనుంచి వాటర్ వస్తాయి. చాలా బాగుంటుంది వ్యూ. ఇంకా కమలంలో కూడా ఉన్నారు. శిల్పారామంలో ఒకరోజు మా జర్నీ ఇలా చూశారు కదా. చాలా బాగుంది కదా. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి. ముందుకెళ్తే కృష్ణుడి బొమ్మ ఉంటుంది. పైనుంచి వాటర్ ఫాల్స్ వస్తాయి. వ్యూ చాలా బాగుంటుంది. మేము మధ్యాహ్నం వెళ్ళడం వల్ల వాటర్ అన్నీ ఆఫ్ చేస్తున్నాయి. ఈవినింగ్ టైంలో అయితే ఇలా ఉంటుంది. చూసారు కదా శిల్పారామం చాలా బాగుంది కదా. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.